బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ కేసులో పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమ్మన్లు జారీ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా సమ్మన్లు పంపించారు. మే 1న విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఢిల్లీ పోలీసులు ఆదేశించారు. అమిత్ షా ఫేక్ వీడియోని షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సమ్మన్లు పంపించారు. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు అందించారు. తొంభై కింద నోటీసులు ఇష్యూ చేశారు. ఇక ఫిర్యాదుదారు ఎవరు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్ పేరుతో నోటీసులు జారీ చేశారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసింది. బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ టీం చెబుతోంది. ఇక గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు వచ్చారు. అమిత్ షా కేసుకి సంబంధించి అంటే అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారంటూ ఆయన పేరు మీద కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ నేతలే షేర్ చేస్తున్నారంటూ కూడా బీజేపీకి సంబంధించి నేత ఫిర్యాదు చేయడంతోనే ఈ సమన్లు తీసుకుని గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. యామిని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేరుతోని ఏదైతే ఫేక్ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్న ఆరోపణలతోని ఢిల్లీ పోలీసులు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి వచ్చి అక్కడ సోషల్ మీడియా పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్ మన్నే సతీష్ పేరుతోని సమన్లు ఇచ్చేందుకు వచ్చారు. ప్రధానంగా ఈ నెల 23వ తేదీ సిద్దిపేటలో అమిత్ షా ఏదైతే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి ఎస్సీ ఎస్టీ బీసీకి రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ చేసి ఒక మార్ఫింగ్ వీడియో కానీ ఫేక్ వీడియో కానీ తయారు చేసి దాన్ని వైరల్ చేశారన్న ఆరోపణల మీద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అట్లాగే బీజేపీ కంప్లైంట్ చేసింది ఢిల్లీ పోలీసులకి. ఆ కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేరు మీద సమన్లు జారీ చేసింది. ఈ తెలంగాణలో అమిత్ షా మాట్లాడిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న సతీష్ పేరుతోని అది వైరల్ అయినట్టుగా పోలీసులు వారు దాన్ని బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు గాంధీ భవన్ కు వచ్చి ఇక్కడ సమన్లు ఇచ్చేందుకు వారు వచ్చారు. అట్లాగే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ ఫేక్ వీడియోలకు సంబంధించిన అంశం కూడా జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని తీసుకొస్తుంది. యామిని, అంటే వాసు అంటే నెక్స్ట్ అంటే మే 1న అక్కడ హాజరు కావాలని కూడా ఈ నోటీసుల సారాంశంగా తెలుస్తోంది. అవును, మే 1వ తేదీన ఢిల్లీ పోలీసులు ఏదైతే సమన్లు జారీ చేశారో ఈ సమన్లను తీసుకున్న వారు ఈ మే 1 వరకు ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ ఫేక్ వీడియోలకు సంబంధించి అట్లాగే ఈ మార్ఫింగ్ చేసిన వీడియోలకు సంబంధించి వారు వివరణ ఇవ్వాలని చెప్పి ఆ సమన్లో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో కీలకమైన హోంశాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి పేరుతోని ఈ ఫేక్ వీడియోలు కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది, హోంశాఖ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ దీన్ని కేసు ఫైల్ చేసి దీని మీద సీరియస్ గా దర్యాప్తులో భాగంగానే కాంగ్రెస్ కు సంబంధించిన దీంట్లో అయితే ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ పేర్లను ఒక 5 కాంగ్రెస్ నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించి వారికి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లు అందుకున్న వారు మే రైట్ వాసు రైట్